హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుప్రభా కిచెన్. హైదరాబాదీస్ మోస్ట్ ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో విత్ టిప్స్ మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. నేను చెప్పే కొలతలన్నీ హాఫ్ కేజీ చికెన్‌కి అండ్ హాఫ్ కేజీ రైస్‌కి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పీస్ సాఫ్ట్‌గా, టెండర్‌గా రావాలంటే చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకున్నాక ఇందులో 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, ఒక పెద్ద ఇలాచీ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఈ క్వాంటిటీస్ అన్నీ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి. మ్యారినేట్ అయ్యే టైంలో బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయకూడదు. మ్యారినేషన్లో లాస్ట్ పావు కప్పు పెరుగు యాడ్ చేసుకొని కలిపి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకుందాం. హాఫ్ కేజీ చికెన్కి 400-500 గ్రామ్స్ రైస్ తీసుకోవచ్చు. నేను 400 గ్రామ్స్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ పాటు నానబెట్టాలి. ఇప్పుడు రైస్ని కుక్ చేయడం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకొని మళ్ళీ చికెన్లో వేసిన బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి. షాజీరా, 3 బిర్యానీ ఆకులు, 3 ఇలాచీ, ఒక స్టార్ అనెస్, చిన్న దాల్చం చెక్క ముక్క, 4 లవంగాలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న టిప్ చెప్తాను. బ్రౌన్ ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలని సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటారు. సాల్ట్ యాడ్ చేస్తే అసలు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అవ్వవు. సాల్ట్ వేస్తే కుక్ అవుతాయి. మనకి ఫ్రై అవ్వడం కావాలి కాబట్టి సాల్ట్ అస్సలు వేయకుండా ఫ్రై చేసుకోండి. స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక 1 లీటర్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. మనం ఆ వాటర్ని టేస్ట్ చేస్తే సాల్ట్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించాలి. వాటర్ ఎసరు వచ్చాక నానబెట్టిన రైస్ని వేసుకొని 60% వరకు కుక్ చేయాలి. 60% అని ఎందుకన్నానంటే మనం చికెన్ని కుక్ చేయట్లేదు ముందుగానే. రైస్తో పాటే చికెన్ కూడా కుక్ అవుతుంది. చికెన్ని ముందుగా కుక్ చేసుకుంటే రైస్ 80% కుక్ అయింది వేసుకోవచ్చు. చికెన్ని 2 అవర్స్ మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి రైస్ 60% వేసుకుంటే 2 పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ దమ్ పెట్టుకోవడం. ఒక పెద్ద బిర్యానీ గిన్నెని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కింద లేయర్లో వేసుకోవాలి. చికెన్ని ఓవర్గా కలపకూడదు. బ్రౌన్ ఆనియన్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేశాను. నెక్స్ట్ లేయర్లో 60% కుక్ అయిన రైస్ని వేసుకోవాలి. పైనుంచి మళ్ళీ పుదీనా, బ్రౌన్ ఆనియన్ అండ్ ఇంకా లాస్ట్ లేయర్లో మిగిలిన రైస్ వేసుకొని పైనుండి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం, బ్రౌన్ ఆనియన్, పుదీనా, ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి, ఇంకా రైస్ని ఉడకబెట్టిన వాటర్ ఒక పావు కప్పు వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అడుగు మందంగా ఉన్న ఒక పెనం తీసుకొని అది హీట్ అయ్యాక మన బిర్యానీ గిన్నె దాని మీద పెట్టి కుక్ చేయాలి. దమ్ బయటికి వెళ్ళకుండా ఉండడం కోసం పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. ఇలా ఒక 30-35 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్మెల్ ఇంట్లో రావడం స్టార్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. దీనికి ఇంకా సెపరేట్ గ్రేవీ ఏం చేయలేదండి. ఈ బిర్యానీలో ఉన్న మసాలానే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
అంతే అండి. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. క్వాంటిటీస్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. హోమ్‌మేడ్ అండ్ ఆర్గానిక్ పికిల్స్, స్వీట్స్ అండ్ స్నాక్స్ ఎవరికైనా కావాలి అంటే ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.